హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లెటూరు గాయత్రి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి. మేము కూడా చాలా బాగున్నాం అనమాట. మళ్ళీ చాలా రోజులకైతే చిట్టడిలోకి రావడం జరిగిందనమాట. వాక్సూర్ అయితే వచ్చాం కదా, మళ్ళీ కలిగి పండ్లు ఉన్నాయనేసి అప్పుడైతే వచ్చి ఈ ఎద్దే చిట్టడిలోకి వచ్చి కలిగి పండ్లు అయితే కోసుకున్నాం అనమాట. ఇప్పుడు మళ్ళీ ఇదే చిట్టడిలోకి మళ్ళీ గొంజు పండ్లు అంట కదా, అయితే వచ్చి అని చెప్పారు. అందుకనేసి ఫస్ట్ మేము కలిగి పండుగ వచ్చినప్పుడు కూడా అక్కడక్కడ కొద్దిగా కాల్చినాయి పండ్లు అయితే. ఇప్పుడైతే ఇంకా మరి దండిగా వచ్చింటాయని చూసి దానికైతే వచ్చామన్నమాట. మళ్ళీ ఈ చెట్టుడళ్ళకి ఎన్ని పండ్లు వచ్చాయో ఎట్లా వచ్చాయనేసి అయితే చూసి కోసుకున్నామండి. ఇప్పుడు ఈ వీడియోని ఎవరైనా మొదటిసారి చూస్తున్నవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏ చెట్లలో ఎన్నెన్ని కాయలు ఉన్నాయో ఎన్ని పండ్లు కాసినాయో చూసి అయితే మనం కోసుకుందాం అనమాట. వెళ్ళిపోదాం వీడియోలోకి. ఎక్కడెక్కడ ఉన్నాయో చెట్లు ఏడన్నాయి వస్తున్నా కనిపించింది ఒక చెట్టు, ఫస్ట్ చెట్టు వద్దా కొంచెం జాగ్రత్త, కొంచెం కాయ ఉండగా పండ్లు ఉన్నాయి. దుమ్ము దుమ్ము కాసిన ఈసారి ఇంకా ఉన్నాయి పచ్చికాయదో, ఇంకా చిన్న కాయలు ఉన్నాయి చూడు, ఇంకా మాగాలయ్యి కోసుకున్నా. కొన్ని వచ్చినాయి, కొన్ని ఇంకా రాలా. వచ్చినట్టు వాసనకి వస్తున్నాయి. మాగిపోయినాయి. ఇది చాలా ఇష్టం కదా నీకంటే. నేను సరిగ్గా తిన్నా కానీ తింటా, ఎందుకంటే ఆ సీజన్ ఫోన్లో ఆ సీజన్ తినాలి కాబట్టి ఎందుకంటే తినేస్తాను ఉంటాను. ఈ మంచిది బాగా ఏమో ఈ సావుగా ఉంటాయి అక్కడ, అందుకు తినను నేను. అదొక ఫస్ట్ తీయకుంటా అందుకని తింటా, మళ్ళీ తిన్నా. కానీ బాగా చూసి దాని కలర్ కలర్ఫుల్గా ఉంటాయి. నాకు అందుకే కోసేదానికి కూడా మనసు ఒప్పదు. ఈ పండ్లే కొయ్యిపోతే ఊరికి వాడితే రాలిపోతాయి. అదే తినేస్తే ఆరోగ్యానికి మంచిది, బాగుంటుంది అన్నమాట. ఇంకో చెట్టుకి వెళ్దాం. ఎక్కడో దారం ఉన్నాయి సరిపా మొత్తం బాగా రంగు తిరిగినట్టే కోసుకున్నాను. ఇదే మొత్తం బాగా కలర్ దిగినట్టే కోసుకున్నాము. దారుణట్టే ఇక్కడ చూడు ఎన్ని పండ్లు ఉన్నాయా. బా ఏడైతే దుమ్ము లేచిపోయింది. ఏడ ఎక్కువ ఉన్నాయి గాయత్రి. ఈ చెట్టు చూడాలని ఇప్పుడు దాకా ఇప్పుడే చూస్తున్నాను నేను. ఈ చెట్టు కాస్తుంది కానీ కంచికొచ్చి పసంగా ఉన్నాయి. ఈ చిన్న చెట్టు ఇది బాగా కాసింది. ఇది ఒకే రెమ్మ దీనికి బాగా కాసింది. ఇంకటైతే ఇంకా భయంకరంగా వచ్చి ఉంటాయి. అన్ని చెట్లు బాగా వచ్చేసింటే ఇప్పుడు ఇన్ని పండ్లు కోసుకొని తినలేదు. కలిగి పండ్లు కానీ అయితే తినేసింటాడు నేను అన్ని చెట్టు కూర్చొని. కాకపోతే బతికిపోయినాయి ఈ కాయలు. ఇప్పుడేం బతికిపోయినాయి, ఎక్కువ వేస్తుంట అంత చక్కగా. నాకు ఈ పండ్లు కోసుంటే అదేమో చిట్టి ఉంటాయి చూడు, ఏమంటారు ఇట్లా ఏం పండ్లు? స్ట్రాబెర్రీ పండ్లు మొత్తం చిన్న చిన్న ఉంటలా అనుకుంటుంటాను నేను. ఈ కానీ ఆపిల్ పండ్లు అయిపోతే, ఈ కానీ ఆపిల్ పండు అయిపోతే అట్నే తినేస్తాను. ఇంకేమన్నా ఉన్నాయి చూద్దామా? అడిపోయా ఒక చెట్టు కోసేకూడదు అన్నీ. అదే దీంట్లో కొంచెం వాటిల్లో కొంచెం అట్లా కొయ్యాలన్నమాట. అన్ని చెట్లు వచ్చేసినాయి కదా, గిరిడ ఆ చెట్టు కూడా చెట్టు వచ్చేసింది. అయితే ఈ పక్క చెట్టు వా అన్ని చెట్లు దిండి వచ్చేసినాయి. అవును, వీటిల్లో పెద్దవే కోసుకోసాలు. పదమ్మా. కలిగి పండు దొరికితే బాగున్నాక కలిగి పండ్లా అయిపోయినట్టు కలిగి పండు అయిపోయింది. అవదని అనుకుంటున్నా. అవేది అందా ఎప్పుడో అయిపోయింది. పచ్చికాయలు పండుగలు అన్నీ తినేస్తే పచ్చికాయలు కోసుకోమలే. నీ కలిగి పండ్లు కావాలంటే ఆడుంటాయమ్మా. దో ఆడుంటుంది పెద్ద చెట్టు. ఆ చెట్లో ఉండొచ్చు నా సందేహం. ఏం చేస్తున్నావు? ఈ చెట్లో అవును, మనం వంట చేసిందా ఏడు కూడా చెట్లు ఆ చెట్లు కూడా వచ్చేసినాయి పండ్లు. వా అద్దె బా, ఈ పెద్ద కొంచెం సైజు గాయత్రి
ఈ సైజు పెద్ద ఉన్నాయి కొంచెం. ఇప్పుడు కానీ ఎడగానే వంటకం చేసుకుంటే ఆ పండ్లు తింటా ఈ కూరలకి కడిగి ఆ పండు కోసుకుంటే తింటా అవును ఇంకా బాగా చాలా బాగుంటుంది. ఇటు చూద్దరా నీ చెట్లు ఉన్నాయేమో కాయలు అంటారు ఇట్లని గొంజి కాయలు అంటారు. చూడండి గాయత్రి ఎలా మార్చేస్తా. టమాటా పండు కూరలు వేసుకున్న టమాటా పండు కాదు ఇది, తినే టమాటా పండు. ఫ్రెండ్స్ మొత్తానికి ప్రశాంతంగా ఉందన్నమాట అడవి అంతా. ఈ అడవి అంతా ప్రశాంతంగా ఉన్నందువలన గాయత్రి అయితే ఏం చేస్తుందో చూద్దాం. ఏం చేస్తున్నాబ్బా? పండ్లు కోసుకొచ్చుకుని ఇవి టేస్ట్ చేద్దా అందుకని చూస్తాను ఏది పెద్ద పండుగ ఉందో. ఏమంటుంది? తీగ ఉంది అక్కడ బాగా మాగిపల్లి ఇప్పుడు చాలా తీగ ఉంది. సూపర్గా పండ్లు బాగుందా? చాలా టేస్ట్గా ఉన్నాయి, తీగున్నాయి అనమాట. మామూలుగా అయితే నాకు నచ్చవు కానీ ఇప్పుడు తింటున్నా కదా బాగా తీగున్నాయి అనమాట. ఇంకా పండు తింటా దాంట్లో పెద్ద పండ్లు ఏరుకుంటున్నాను నేను. చిన్న పండ్లు అయితే గబ్బని అయిపోతాయి, పెద్ద పండ్లు ఏరుకుంది అనుకున్నా. గింజలు సాలి సూపర్ కదా ఫ్రెండ్స్. బాగా సరే ఇంక పంప కోసుకొద్దాం. ఇంకేమైనా ఉన్నాయో చూద్దాం. కలిగి పండ్లు ఎత్తుకు గాయత్రి. ఇప్పుడు నీ పండ్లు ఎత్తుకు చూద్దాం. ఒకటని దొరుకుతుందని చూద్దాం. దొరుకుతుంది అదే అంటున్నా. నాదొకటి నీదొకటి వేసేసానా? ఇంక సైడ్ ఆడుండవా చెట్ల? దొరికిపోయిందా? ఉదయాన్నే రావటం ముందు అడవి మీద పడినా మేము కదా. అడవి మీద పడి ముందు పక్షుల్లాగా వచ్చి తింటా ఉన్నాం ఎక్కడెక్కడ పనులు అనేసి. ఈ పక్క ఆల్రెడీ కోసుకుపోయారు మనలో. ఓడున్నాయి బా పెద్ద ఉన్నాయా కొంచెం పండ్లా గాయత్రి? పాలేవా? సర్లే. ఈ చిన్న గొంతులో భలే దూరిపోతారు గాయత్రి మీరు. వీటిని బూడిద పండ్లు అంటారు మామూలుగా. మన వీడిలో చాలాసార్లు చెప్పినాం. ఇంకా రాలా పండ్లుగా రాలా. అదే లేవని అయిపోయింది సీజన్ అని చెప్పిన. అయినా ఏడో ఒకటి ఇప్పుడు లేట్గా ఉంటుంది. కోసుకో. నీ కంట్లో పడింది ఏది బతికింది అబ్బా? ఇంతవరకు సంతోషం అనిపిందిగా. ఏం పనులు ఎట్లా ఉన్నాయి? బూడిద పనులు అంటారు ఇట్లని. మొత్తం అయిపోయింది సీజన్ తింది. సీజన్ అయిపోయింది. పమ్మ అట్లా ఇదొక సొంద అనమాట, ఇదొక ఈద్ అనమాట. ఇప్పుడు అడవిలో ఈ ఈద్లో పోతుంది ఇప్పుడు గాయత్రి. ఉన్నాయా? ఓ జాగ్రత్త జాగ్రత్త చూసి చూసి చూసి. ఎందుకని అలా? ఊటి పండు వచ్చినాయా? అట్ట సీజన్ ఇదే అదండి. అంటే ఒకటి వచ్చినా ఒకటి తెలిసే మనకు అర్థం అవ్వాలన్నమాట. ఊటి పండ్లు వచ్చినాయి ఏంటి అర్థం. భలే ఉంటాయి ఊటి పండ్లు. చూసినా ఊటి పండ్లు ఇప్పుడు తిన్నావా? ఎప్పుడు తిన్నా? పండు పెద్దగా ఉన్నప్పుడు తిన్నా ఎప్పుడన్నా? దాన్ని తింజుడు ఎట్లా ఉంటుందా? తింజుడా ఇంత లాగా వస్తాయి. ఆడ మన పూడి అంటలా కొద్దిగా ఇప్పుడు పోతే జాగ్రత్త బా. ముందు ఇక్కడ పండ్లు కోసుకుందాం అనేసి ఒక చేతితో పోయిలాక అందుకు ఇంకొచ్చి సహాయం చేస్తుంది. పెద్ద పండ్లు బాగుంటాయి. గొంజి పండ్ల మాటకు ఒక కవర్కి వేసుకొని పోవచ్చు అయితే బాగా కాసినాయి. చూడు ఎట్లా ఉన్నాయి, ఈజీగా అట్లా ఉన్నాయి ఫ్రెండ్స్.
ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు అప్పుడు అడవిలోకి వచ్చి కవర్ తెచ్చుకొని కవర్లో గోసుకునేసి అంతే. అప్పుడు ఎక్కడ ప్రయాణం పోతాం కదా, అప్పుడు ఈ పండ్లు తింటా ఆగవచ్చు అనమాట. టైం పాస్ మాత్రం ఉంటుంది, మనం తింటా ఆగినట్టు ఉంటుంది. నాలుగు తప్పట్లు కొనుక్కోపోతాం కదా, అంటే మనం పండు కొనుక్కోపోతాం. మనం కొనబోదు లేదులే, కోసుకుని పోతే తింటా పోవచ్చు. ఇంకా అట్టుపదం పోసేద్దాం. ఈ జుడు ఎట్లా కాయేస్తుంది, ఈ జుడు కాపు ఎట్లా కాయేసింది. ఇదే ఎట్ట పట్టిన కాపు దుమ్ము లేసిపోయింది ఈ చెట్లు. వాన పడిలా వానాకాల సీజన్ కదా, అందుకనేసి పదం మాటలా పదమా. కలిపోటు మీదకి వెళ్ళిపోతుందా? జాగ్రత్త జాగ్రత్త చూసిపో. ఒకరోజు వంట చేయాలి గాయత్రిడా. మళ్ళీ పోతుందా? నువ్వు నాటిన చెట్లు కదా, అందుకని మళ్ళీ పోతున్నట్టుకుంది. అంటే గాయత్రి బాగా ఇష్టం ఫ్రెండ్స్, అందుకనేసి ఆ మాట అన్నాను. ఈ ఆడనాటకాలుతుంది ఇన్ని చెట్లని, కలి చెట్లని గాయత్రి. కానీ చెప్తున్నాను అనమాట, నీకోసం మళ్ళీ కాపేస్తుంది. మళ్ళీ ఎన్ని కాపులు వేస్తుంది ఇది కలిగి పండ్ల గాయత్రి? నాకు అర్థం కావట్లేదు. కోసిన చాలా కోసిన ఇప్పుడు కలర్ఫుల్ వల్ల మూడు రకాలు. అవును పదమ్మా, చూసుకోండి బాగా జాగ్రత్తగా. ఇప్పుడు ఎట్లా వచ్చాము ఎట్లా పోతున్నాం మీకు ఏమైనా అర్థమవుతుందా ఫ్రెండ్స్? మేము అట్లదో చూపించగా అయితే ఒకసారి అట్ట మధ్యలోనే మళ్ళీ ఇది ఒక సంద అనమాట. ఈ సందులో పోయినా కూడా ఉంటాయి కాయలు. పోత వచ్చిందబ్బా మళ్ళీ. ఈ పక్క ఈ ఏరియాలోకి వస్తే ఎక్కువ వాడి తులసి ఉంటుంది. తులసి తింటాడు మంచిది, తింటాడు మంచిదబ్బా. కొంచెం 2 రమ్మలు ఎంచుకొని నేను తింటారా? అడి తులసి తింటే మంచిది కదా. మనం ఊర్లో పెంచుకునే తులసి తింటే తినొచ్చా తెలియదు, కానీ వాసన చూస్తారు ప్లస్ తింటారు. వీటిని ఒక ఆకు తింటారు, ఒక ఆకు తింటారు. కానీ బాగా టేస్ట్ గురించి కదా, అది మంచిది అనేసి తింటారు అంతే. అటైతే తినేయచ్చులే. అంటే ఏమంటారా, ఈ ఆకు నవ్వుతారు కదా, ఆ రసం మింగేసి పొట్టూసేయాలన్నమాట అంతే. కాకపోతే బాగుంది, ఎందుకంటే రసం మింగుతాం కదా, అది కడుపులో పోతుంది కాబట్టి ఆరోగ్యం పెట్టే. వాసన బలి వస్తుంది. గాయత్రి ఇంకా కొండ మీద కానీ పోతే, ఆ కొండ మీద పోతే ఇంకా ఉంటారు మంచి పండ్లు ఉంటాయి. పండ్లు ఉంటాయి లేదు కానీ బిక్కాయలు అంటారా, అవి వచ్చి ఉంటాయి. అవి బాగుంటాయి, చెట్లు పడి ఉంటాయి, ఇంకా బాగుంటాయి. ఎక్కడ పక్షులు తిరుగున్నాయి. ఎంత తిరిగినా చూడ, వాటి అడుగు జాడలు అన్నమాట. మంచిది. సర్రా బాగా కనిపెట్టావు కానీ నువ్వు. మొత్తానికి ఎన్ని కాసా గాయత్రి? ఈ రోజు అడవిలోకి వచ్చిన దానికి 3 రకాల పండ్లు వస్తాయి అన్నమాట. ఎన్ని పండ్లు వస్తాయి? 3 రకాల పండ్లు. చాలా బాగున్నాయి కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ వీడియోకి కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నంతవరకు అందరికీ బాయ్.